ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 4వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 4వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభదినంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా విజయాలను అయితే చూడగలుగుతారండి. కాసింత ఓర్పు సహనంతో మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుంది. మీ పనులన్నీ పూర్తి కావడానికి కాసింత సమయం అనేది పడుతుందండి. ఈ రోజు అంటే అనుకున్న వెంటనే జరిగిపోవు, కొంతవరకు సమయాన్ని అయితే తీసుకుంటాయి. కానీ ఈ రోజు అయితే మీ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. అయితే కొంతవరకు మీరు ఈ ఓర్పు సహనాన్ని అయితే వహించవలసి ఉంటుంది. అంటే ఇవి జరుగుతాయా లేదా అనే ఒక ఆలోచన అయితే మీలో వస్తుంది. అయినప్పటికీ కూడా అవి సజావుగా పూర్తవుతాయి. కాకపోతే కాసింత సమయాన్ని అయితే ఎక్కువగా తీసుకుంటాయండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి రాణింపు అనేది చూడగలుగుతారు. అయితే కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీరు మీ ప్రయత్నం అంతా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు చేయగలుగుతారండి. అంతేకాకుండా చక్కగా పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం కానీ, మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోవటం కానీ, ఇట్లా అన్ని విషయాలను కూడా మీరు ముందుకు వెళ్ళి మీ పనులన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే రోజు ముగిసే సమయానికి మీ పనులన్నిటి కూడా అన్ని విధాలుగా కూడా చక్కగా లాభాలతో ముగించుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం కాసింత సహనాన్ని అయితే పాటించవలసి ఉంటుంది. అంటే మీకు రావాల్సిన పాత వసూళ్లు కానీ, లేదా మీకు ఇప్పుడు జరుగుతున్న విషయాలలో రావాల్సిన లావాదేవీల విషయంలో కానీ, ఎవరైనా మిమ్మల్ని మాయ చేయాలని కానీ, లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని కానీ ఇలాగ చూసే వ్యక్తుల విషయంలో మీరు కొంతవరకు సహనాన్ని వహించటం వల్ల వారి తప్పు వారే తెలుసుకుని మీ వంతు రావాల్సింది ఏదైతే ఉంటుందో ఆర్థికంగా, అంటే డబ్బు పరంగా మీకు ఏదైతే రావాల్సి ఉంటుందో అది మీ చేతికి అందించడం అయితే జరుగుతుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీ కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. వారి కోసం కొన్ని వస్తువులను కానీ, వస్త్రాలను కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కలవటం కానీ, వారితో మాట్లాడటం కానీ, లేదా ఫోన్లో సంభాషణలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా మానసికంగా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా నిలదొక్కునే అవకాశం అయితే లభిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మాటలు కానీ, మీ పనులు కానీ దూకుడు స్వభావంతో లేకుండా, కొంతవరకు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా కూడా అటువంటి విధంగా మీరు ప్రేరేపింపబడకుండా మీరు మిమ్మల్ని చక్కగా ఒక సాత్వికమైన విధానంలో మీరు ముందుకు వెళ్ళటం వల్ల అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. విజయాలను అయితే పొందగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఇతరులు ఏదైనా ప్రలోభ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఉద్రేకపూరితమైన మాటలను ఏమైనా మీ దగ్గర మాట్లాడినప్పుడు కానీ మీరు కొంతవరకు సహనాన్ని, ఓర్పుని అయితే వహించడం ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మీ రోజును గడుపుకునే అవకాశాన్ని అయితే మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు రాణించడం అనేది మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించుకోవటం వల్ల మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో యథావిధిగా మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీ ప్రతి ప్రణాళిక ఉంటుందండి. అయితే కాసింత మానసికంగా మాత్రం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఇట్లాంటి కొంతవరకు అలాంటి ఆందోళన కానీ, మానసికంగా కొంతవరకు ఒత్తిడి అనేది కానీ ఉండటం సహజంగానే ఉంటుందండి. అయితే అవన్నిటినీ కూడా మీరు పెద్దగా అంటే పెద్ద పీట వేసి వాటికే మీరు తలొంచి ఉండడం అయితే జరగదండి. మీరు అవన్నీ మీ రోజువారీ కార్యక్రమాలు ఎలాగైతే చేస్తున్నారో వాటిని చేసుకుంటూ వెళ్ళే సందర్భంలో మీకు అటువంటి మానసికమైన ఇబ్బంది అనేది కూడా ఎదురవుతుంది. పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ మీరు ధ్యాస పెట్టి మీ పనులను అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. మీ సమయాన్ని కానీ మీ యొక్క విషయాలలో కానీ ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని మీ సమయాన్ని వృధా చేయాలని వ్యక్తులు చూస్తూ ఉంటారో అటువంటి వారికి ఈరోజు కొంతవరకు మీరు దూరంగా ఉండటం, మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి మీ ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షల్లో హాజరవుతున్న వారు కానీ మీ యొక్క ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళటం వల్ల మీరు చక్కగా మీ విజయాలను అయితే చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కానీ మీ గురువుల యొక్క ఆశీస్సులు కానీ మీకు మరింత మేలు చేయబోతున్నాయండి. వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో మీరు ప్రతి విజయాన్ని కూడా అందుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా మీ పని తాలూకా విషయాలలో మీరు చక్కగా నైపుణ్యతను పెంచుకునే విధంగా ఈరోజు మీ ఆలోచనలు ఉంటాయండి. అంటే మీ పనుల్లో కొత్త కొత్త మెలకువలను ప్రదర్శించడం కానీ మీరు కొత్తగా ఏమైనా మీ యొక్క నైపుణ్యత అంటే స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ముందుకి తీసుకెళ్ళి దాన్ని అభివృద్ధి చేసుకోవటం కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఎక్కువగా దృష్టిని పెట్టగలుగుతారు. ఆ విధంగానే మీరు సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని ఎంత కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా అన్ని విషయాలను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు మీరు తీసుకునే లావాదేవీలు ఏవైతే ఉన్నాయో చూసుకోవాల్సినవి అవన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. గత తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక పెట్టుబడులు పెట్టాల్సిన విషయంలో మాత్రం ప్రతి దానిలో కూడా ఆలోచించి మీ పెద్దల సమక్షంలో నిర్ణయాలు తీసుకొని పెట్టగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు మరింతగా రాణిస్తారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణకు అవసరమయ్యే కొత్త కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారండి. మీ యొక్క ఆలోచన మేరకు మీరు ప్రతి విషయంలోనూ కూడా మార్కెటింగ్ మెలకువలను ప్రదర్శించగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు చిరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు వ్యాపార విస్తరణ అయితే చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే లాభాలను ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అయితే పనుల్లో మాత్రం కాసింత భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పని ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అవన్నీ మీ బాధ్యతలుగా మీరు అనుకుని మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా కొంతవరకు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ కార్యాలయంలో చక్కగా మీ పనులను ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను చూడగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా పోటీనిచ్చే తత్వంతో మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ వ్యాపారాన్ని నడిపించగలుగుతారండి.
లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఈరోజు మీరు మీ భాగస్వామి సంతోషంగా ఉంచడానికి మీరు నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసి వారి కోసం చేసే అవకాశం కూడా ఉంటుందండి. అంతేకాకుండా వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో కుటుంబ బాధ్యతలను ముందుకు తీసుకువెళ్ళే ఆ విధంగా మీరు ఆలోచనలు నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే, రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. చక్కగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ పెద్దల సమక్షంలో పెట్టగలుగుతారు. మీకంటూ కొన్ని సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కానీ మీరు చేపట్టే కార్యక్రమాలు కానీ ప్రజా శ్రేయస్సు కోసం ఉండటం, అందరి మేలు కోరే విధంగా ఉండటం అందరికీ సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అదేవిధంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన హోదాని కల్పిస్తుందండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజును సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలని కానీ లేదా వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీకు చక్కటి కోర్టు తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన మార్పులు ఏమైనా జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా చక్కటి యోగదాయకంగా అనుకూలంగా ఉండటమే కాకుండా శుభప్రదంగా మీ రోజునైతే గడుపుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలను ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.